హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివకుమారి కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి వెల్లుల్లి కారం తయారు చేస్తానండి. ఈ వెల్లుల్లి కారం చాలా చాలా బాగుంటుంది. ఈ వెల్లుల్లిపాయతోటి మనం కారం చేసుకొని అన్నంలో కానీ, మనం వేరొక టిఫిన్లో కానీ, దోశలో కానీ, దేనిలోనైనా కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది ఒక మెడిసిన్ లాగా కూడా పనిచేస్తుందండి. జలుబులు చేసిన వాళ్ళకి కానీ దేనికైనా కూడా బాగుంటుంది. మనము ఈ వర్షాకాలంలో ఈ వెల్లుల్లి కారం తిన్నామంటే మనకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ వెల్లుల్లి కారము ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చూడండి, వెల్లుల్లిపాయలని ఇలా పొట్టు తీసుకొని ఉంచుకోవాలి. అలాగే ఉప్పు, కారము, ఆయిల్ తీసుకున్నాను. ఈ వెల్లుల్లికి ఇవి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వెల్లుల్లి మిక్సీలో వేసుకుందాము. చూడండి, వెల్లుల్లి కారం తయారు చేసుకోవడానికి నేను 1 కప్పు వెల్లుల్లిపాయలు తయారు చేసుకొని పెట్టాను. అలాగే 1 కప్పు కారము, 1/2 కప్పు ఉప్పు తీసుకున్నాను. అలాగే 1/2 కప్పు ఆయిల్ తీసుకున్నాను. దీనికి శనగ నూనె అయితే మాత్రం చాలా బాగుంటుందండి. మనకి ఏది బాగుందో, ఏది ఉంది మనకి దగ్గరగా ఉంటే అది మనం తీసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే శనగ నూనె తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో ఈ పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు వేసేస్తున్నాను. అలాగే ఉప్పు, కారము కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందాం దీన్ని. చూడండి, నేను తీసుకున్న వెల్లుల్లి, ఉప్పు, కారము కూడా చక్కగా కలిసిపోయాయి, మెత్తగా అయిపోయాయి. చూడండి, ఇట్లాగా కారము, ఉప్పు అన్నీ కలిసిపోయాయి. ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించి బాండీ పెట్టాను. ఇప్పుడు నేను తీసుకున్న ఆయిల్ వేసేస్తున్నాను. శనగ నూనె వేసాను. చూడండి, వేసుకున్న ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు పోపు గింజలు వేస్తున్నాను. ఈ పోపు గింజలు చక్కగా చిటపట్లాడే వరకు కాస్త ఫ్రై చేసుకోవాలన్నమాట. అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనము వేసుకున్న ఈ పోపు దినుసులు మనము మిరపకాయలు అవసరం లేదండి. ఇప్పుడు మనం పోపు గింజలతో సరిపోతుంది. దీనికి మనం కారం కదా, వెల్లుల్లి కారం కదా, మనకు మిరపకాయలు అవసరం లేదు. చూడండి, పోపు గింజలు వేగాయి కదా. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కాస్త పసుపు వేసాను, కాస్త ఇంగు వేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చక్కగా వేగిపోయింది చూడండి. ఇప్పుడు మనము మిక్సీ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ మిక్సీ పట్టుకున్న కారాన్ని ఈ ఆయిల్లో వేసేద్దాము, పోపులో వేసేద్దాము. చూడండి, ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని ఇలా వేసేస్తున్నాను. చక్కగా ఇదంతా కూడా చక్కగా కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి. ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఇది వెల్లుల్లి కారమే అని అనుకుంటాం కానండి, చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఈ కారం వేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నామంటే అసలు ఏ కూర కావాలనిపించదు. ఇంకా చూడండి, ఎంతో రుచికరమైన వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో కలుద్దామండి. థ్యాంక్ యూ.